పెళ్ళి మ్యారేజ్ ఫిక్స్ అయితే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలా ఇలా మా చుట్టాలు అడుగుతున్నారు నీ శాలరీ ఎంత అని. అప్పుడు అడిగాను. ఏదో చిన్న మాట అంటే అది పెద్ద ఆర్గ్యుమెంట్ కింద అలా ఇంకా మన నిజం సపరేట్ అయిపోదామని చెప్పి. సో అలా మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్ మేబీ ఆ టైంలో. మేము మాట్లాడుకుంటే అది పోట్లాటలోకే ఎండ్ అయ్యేది. I did many things wrong and somehow we felt that it is going to end. మాది కూడా ఒక 25 ఏళ్ళ అబ్బాయి అమ్మాయి లవ్లో పడే రెగ్యులర్ స్టోరీ. బట్ మోర్ దెన్ లవ్, దిస్ ఈజ్ అవర్ ట్రూ స్టోరీ. ఇలా ఎందుకు అంటున్నానంటే లవ్తో పాటు మా లైఫ్లో స్ట్రగుల్స్, పెయిన్స్ అన్నీ ఉన్నాయి. వీటినన్నిటినీ ఓవర్కమ్ చేస్తేనే కదా సక్సెస్ఫుల్ స్టోరీ అయ్యేది. యూట్యూబ్ ఉన్నా లేకపోయినా ఈ వీడియోని నేను ఒక టైం క్యాప్సిల్లో సేవ్ చేయాలనుకుంటున్నా. క్రిషివ్, తపస్య అండ్ వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ ఈ వీడియో చూడాలని నా కోరిక. మేమున్నా లేకపోయినా ఈ వీడియో ద్వారా వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలని నా ఆశ. వాళ్ళకి ఈ స్టోరీ తెలియాలి. ఇంకా టైం ట్రావెల్ స్టార్ట్ చేద్దామా? హలో, వినిపిస్తుందా? ఏమండి? బాగానే సెటప్ ఏదో. సో టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తే 2011 డిసెంబర్లో అనమాట ఒక ఈవెంట్ జరిగింది. 2011 డేట్ అడగండి, మా ఆయనకు తెలిసి నేను మర్చిపోయాను. సో ఆ రోజు నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను అండ్ యాంకరింగ్ కూడా చేశాను. ఆ ఈవెంట్లో నేను ఒక సింగర్ని చూశాను. ఒక అబ్బాయి తెల్లగా, సన్నగా, పొడుగ్గా, అందంగా బాగున్నాడు అనమాట. పాట పాడుతున్నాడు, గిటార్ ప్లే చేస్తున్నాడు. చాలామంది యాంకర్స్ కూడా అతనికి అట్రాక్ట్ అయ్యారు, మాట్లాడుతున్నారు. నేను మాట్లాడలే, మనకు కొంచెం టెక్లేండి. సో అప్పుడు చూశాను అతన్ని. చూసాను తర్వాత నేను ఒక సాంగ్ మీద డాన్స్ చేశాను, షీలాకి జవానీ అని. అయితే అతను నా పేరు తెలుసో తెలీదో ఏదైనా కానీ ఇంకా ఆ రోజు అప్పుడు షీలా అని పిలవడం మొదలుపెట్టాడు. ఆ ఈవెంట్ మొత్తం కూడా నన్ను షీలా అని పిలుస్తూనే ఉన్నాడు అనమాట. అదొక్కటే నాకు బాగా గుర్తున్నది. నేను ఫస్ట్ టైం రమ్యని చూసినప్పుడు రమ్య టీవీ యాంకర్ అని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఉండే ప్లేస్లో మా మ్యూజిక్ వచ్చేది కాదు ఆ ఛానల్. సో చూశాను, కలిసాను, మాట్లాడాను. ఓకే, అమ్మాయి బాగుంది అనుకున్నాను. సరదాగా టీజ్ చేశాను. ఇట్ వాజ్ జస్ట్ వెరీ క్యాజువల్. బట్ నాకు ఆ రోజు బాగా గుర్తున్న మూమెంట్ ఏంటంటే మేకప్ రూమ్లో మేమంతా రెడీగా వెయిట్ చేస్తూ నించున్నాం అనమాట మేకప్ వేయించుకోవడానికి. సో రమ్య వచ్చి అందరినీ పక్కకి ఇలా నెట్టేసి నేను ఫస్ట్ అన్నట్టుగా ముందెళ్ళిపోయింది. అది నాకు రమ్య అంటే ఫస్ట్ వచ్చే మెమరీ అదే నాకు. సో దట్ ఈస్ హౌ ఐ నో రమ్య. సో ఆ ఈవెంట్ అంతా కూడా అలా సరదాగా నన్ను చూసి నవ్వడం, నేను తన్ని చూసి నవ్వడం, అంతవరకు జరిగింది. అంతే, ఈవెంట్ అయిపోయింది. అతను చూశాను, బాయ్ చెప్పాను, అంతే. అతని పేరు నాకు తెలీదు, బాగా పాడుతున్నాడు అని ఒకటే తెలుసు. అండ్ దట్స్ ఆల్. నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోలేదు, ఏమీ లేదు, జరిగిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఈవెంట్ ఎలా జరిగింది అలా అడిగినప్పుడు చెప్పా, చాలా బాగా జరిగింది ఈవెంట్, ఒక అబ్బాయి ఉన్నాడు, బాగున్నాడు, నచ్చాడు అని. పేరు అడిగింది, ఏమో నాకు తెలియదు అన్న. సో సరదాగా అలా మాట్లాడుకున్నాం, ఇంకా అయిపోయింది, ఇంకా కట్ అనమాట. క్యాజువల్గా టీవీ చూస్తూ ఉంటే ఒక డ్యాన్స్ షో వస్తుంది అనమాట. జడ్జెస్ ఏదో కామెంట్స్ చెప్తున్నారు అండ్ ఆ అమ్మాయి ఏడుస్తుంది. చూస్తే అమ్మాయి రమ్య. ఈ అమ్మాయి మనం ఆ రోజు మనం ఈవెంట్లో కలిసిన అమ్మాయి కదా అని ఇంకా క్యూరియాసిటీ పెరిగింది నాకు. చూస్తుంటే తను ఏదో డ్రెస్ మాల్ ఫంక్షన్ అయింది, అందుకే సరిగ్గా చేయలేకపోయాను అని కొంచెం బాధపడింది. దట్ ఈస్ ద సెకండ్ ఇన్స్టెన్స్ ఐ సా రమ్య అగైన్. ఎందుకో ఒక రకమైన సాఫ్ట్ కార్నర్ వచ్చింది. అరే మనకు తెలిసిన అమ్మాయి కదా, ఏదో కొంచెం ఏదో ఒక ఫీలింగ్ అనమాట. అరే ఏదో బాధపడుతుంది అని. సరే ఎలా అయినా మళ్ళీ కనెక్ట్ అవ్వాలి, మళ్ళీ మాట్లాడాలని ఆ రోజు నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను అమ్మాయిని ఎలాగైనా కాంటాక్ట్ చేయాలి మళ్ళీ అని. సో ఫేస్బుక్లో వెతికాను. ఫేస్బుక్లో ప్రొఫైల్ లేని వాళ్ళు కూడా ఉంటారా అని అప్పుడే తెలిసింది నాకు. సో అప్పటి నుంచి ర్యాండమ్గా నాకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి వెతుకుతున్నా. అయితే దాని తర్వాత ఈవెంట్ అయిన తర్వాత 6 months తర్వాత, ఆల్మోస్ట్ జూన్ ఆ టైంలో, అసలు నేను ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండేదాన్ని. అంటే అప్పుడప్పుడు ఫేస్బుక్ కూడా వచ్చింది. సరే అందరూ ఫేస్బుక్ అంటున్నారు కదా అని చెప్పి నేను ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకున్నా, క్రియేట్ చేసుకున్న తర్వాత సెకండ్ డే నాకు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది.
చూస్తే ఈ సింగరే. ఓహో, ఈ అబ్బాయి పేరు రాఘవ అనమాట అనేసి అప్పుడు తెలిసి ఇంకా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశాను. దాని తర్వాత మామూలుగా ఫేస్బుక్లోనే చాట్ చేసుకున్నాం కొంతకాలం. తర్వాత ఎప్పటికో ఇంకా నెంబర్స్ ఎప్పటికో అంటే చాలా కాదు, కొన్ని రోజులకి కొంచెం బాగానే మాట్లాడుతున్నాడని చెప్పి ఇంకా ఇతను కాంటాక్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాము, మాట్లాడుకున్నాము. కొన్నిసార్లు తను మా ఆఫీస్ దగ్గర రావడం, మా ఆఫీస్ అంటే మా టీవీ ఆఫీసే, సో అక్కడికి నేను తన ఆఫీస్ దగ్గరికి వెళ్ళడము, అలా కపుల్ ఆఫ్ టైమ్స్ బయటికి వెళ్ళాము. అప్పుడు తనకు కార్ కూడా ఉండేది, మనకి బైకే. అప్పుడు కార్లు ఏవి లేవు మన దగ్గర. సో ఏం చేసామంటే తనకు డ్రైవర్ ఉండేవాడు, కారు ఉండేది. సో డ్రైవర్తో పాటు మా ఆఫీస్ దగ్గరికి వచ్చి, ఆ డ్రైవర్కి ఏంటి నా బైక్ నడపడం సరదా, సో వాడికి నా బైక్ ఇచ్చేసి మేము ఇద్దరం కార్లో తిరిగేవాళ్ళం. సో మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నా బైక్ నాకు ఇచ్చేసేవాడు, తను తీసుకెళ్ళి డ్రాప్ చేసేవాడు. సో అలా కొన్ని రోజులు స్టోరీ నడిచిందనమాట. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తను ఒక వన్ ఫైన్ డే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను, ఇంట్రడ్యూస్ చేశాను, సో అండ్ సో రమ్య అని. వాళ్ళకి కూడా తను బాగా నచ్చింది. సో అదే రోజు అనుకుంటా, అదే రోజు ఈవినింగ్ వీ వెంట్ ఫర్ అ వాక్ చేస్తూ తను ప్రపోజ్ చేశాడు. ప్రపోజ్ అంటే మరి ఐ లవ్ యూ, నాకు నువ్వంటే ఇష్టం ఆ టైప్లో కాదు, డైరెక్ట్గా వచ్చి నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అసలు అలా ఎందుకు ప్రపోజ్ చేశానో నాకు ఐడియా లేదు. సమ్హౌ ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఐ టోల్డ్ ఇట్, అంతే. దాని గురించి పెద్ద ప్లాన్ చేయలేదు, దాని గురించి పెద్ద ఏమీ ఆలోచించలేదు. ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా షాక్ కూడా అయ్యాను. అంటే అప్పటిదాకా బోల్డ్ ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి కదా, సో అందరూ ఐ లవ్ యూ అంటారు, ఇలా అంటారు, కానీ ఒక పెళ్లి చేసుకుందాం అని ఎవ్వరు అనలేదు, తనే ఫస్ట్ పర్సన్. అదే దట్ ఇట్ సెల్ఫ్ చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా ఎక్కువ ఇంప్రెస్ అయిపోయాను అలా అడిగినప్పుడు. బట్ అది వెంటనే ఎస్ చెప్పేది కాదు కదా, అది అన్ఎక్స్పెక్టెడ్. సరే నేను ఆలోచిస్తానని చెప్పాను, ఆలోచించాను, నేను తనతో కూడా అన్నాను. సో మన ఇద్దరికి వేరే ఫీల్డ్స్ మనకి అర్థం అవుతుందా అంటే, ఎందుకు కాదు, నాకు తెలుసు, నేను చూస్తున్నాను కదా, ఆల్రెడీ నేను కూడా ఇందులో కొంచెం వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది, నువ్వు అలాంటివి ఏం పెట్టుకోవద్దని చెప్పాడు. అండ్ తర్వాత కాస్త ట్రావెల్లో నాకు అనిపించింది, నాకు కూడా చాలా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఫ్యూచర్ చూడగలను, నేను హ్యాపీగా ఉండగలను అని చెప్పి ఐ కుడ్ సీ మై సెల్ఫ్ హ్యాపీ. సో అందుకని వన్ ఫైన్ డే ఇంకా తనకి ఓకే చెప్పాను. వన్ ఫైన్ డే అంటే 1 month తీసుకుని ఎస్ చెప్పాను. చెప్పాక ఇంట్లో మా పెద్దవాళ్ళకి చెప్పాము, తను వాళ్ళ పేరెంట్స్కి, నేను మా పేరెంట్స్కి చెప్పాము. వాళ్ళు మాకన్నా డబుల్ ఎక్సైట్మెంట్తో వెంటనే ఒప్పేసుకున్నారు. ఎంత వెంటనే జరిగిపోయాయి అంటే అన్నీ టకటకమని ఇంట్లో చెప్పడం, వాళ్ళు ఒప్పేసుకోవడము, వెంటనే ఎంగేజ్మెంట్ పెట్టేశారు. దాని తర్వాత 2-3 months మా పెళ్ళి కూడా అయిపోయింది. అంటే వాళ్ళకి ఎంత తొందరగా ఉందంటే మమ్మల్ని ఇంట్లోంచి పంపించాలని వెంటనే అన్నీ ఓపిక అయిపోయాయి అనమాట. సో మాకు ఎక్కువ స్టోరీ కూడా లేకుండా అయిపోయింది. బట్ దట్ వాజ్ సో, అంటే చాలా బ్యూటిఫుల్ టైం అని చెప్పాలి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొన్నిసార్లు మ్యారేజ్ ఫిక్స్ అయితే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అలా అది ఫిక్స్ అయితే అలా అయిపోతుందా టప్మని రియలైజ్ అయ్యేలోపు మేము వైఫ్ అండ్ హస్బెండ్ అయిపోయి ఉన్నాం అనమాట ఇంట్లో. ఒక ఇన్సిడెంట్ గుర్తుంది ఏంటంటే, మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇంకా పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకో ఫ్యూ మంత్స్ ఉందనగా ఇంకా ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళందరికీ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అబ్బాయి ఏం చేస్తుంటాడు అని చుట్టాలు అడగడము, ఏం చేస్తున్నాడు, ఏ జాబ్ అంటే తను ఇలా ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు అని చెప్పా. అతను శాలరీ ఎంత అని అడిగారు. ఓకే మేము ఎప్పుడు మాట్లాడుకోలేదేంటి దీని గురించి అనుకున్నా. అసలు మా మధ్యలో ఎప్పుడు అలా ఫైనాన్షియల్ టాక్స్, నీకెంత వస్తుంది, నాకెంత వస్తుంది, ఇల్లు ఉందా, ఆ టాపిక్స్ రాలేదన్నమాట. అయితే నేను ఇంకా ఫోన్ చేశాను తనకి, చేసి అవును ఇలా మా చుట్టాలు అడుగుతున్నారు నీ శాలరీ ఎంత అని అప్పుడు అడిగాను. అంటే ఇంకా పెళ్ళికి ఇంకొన ఎలా ఉందనగా అప్పుడు అడిగాను అనమాట. కాన్ఫిడెన్స్ ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. సో ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు మా మధ్యన. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ థింగ్, బికాస్ లవ్ విత్ నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటారు కదా, సమ్హౌ లైక్ దాట్. ఈ రోజున్న సినారియోలో అలా పాసిబుల్ అవ్వాలంటే మాత్రం ఐ డోంట్ నో ఇఫ్ దట్ స్టిల్ హ్యాపెన్స్ టుడే. అంటే ఏమి క్యాల్కులేట్ చేయలేదు ఆ టైంలో నేను. అంటే ఇల్లుందా, కారు ఉందా, ఇతనికి ఎంత వస్తుంది, ఇతనికి ఇంత జీతం వస్తుంటే చేసుకోవాలి, అసలు ఏమీ లేదు. జస్ట్ నాకు లోపల ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంది, నా మనసు చెప్పింది నీకు కరెక్ట్ అని, అలా వెళ్ళిపోయాను. సో ఇలా క్యాల్కులేట్ చేసుకొని అలా ఎప్పుడు డెసిషన్ తీసుకోలేదు. క్యాల్కులేషన్స్ డెఫినెట్గా ఎప్పుడప్పుడు రాంగ్ అవుతాయేమో, కానీ హార్ట్ చెప్పింది ఎప్పుడు రాంగ్ అవ్వదు కదా. సో మా నెక్స్ట్ వెడ్డింగ్ డేట్ అండి, అది మటుకు అల్టిమేట్ డేట్ ఫిక్స్ చేశారు మాకు. భలేగా సెట్ అయింది. ఏంటంటే Feb 29th
అర్థమైంది కదా, 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. అంటే సెలబ్రేషన్ అయితే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం అనుకోండి, బట్ యాక్చువల్ డేట్ అయితే 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. అలాంటి మంచి రోజు మాకు ఫిక్స్ అయింది అండ్ మోస్ట్ మెమరబుల్ కూడా. అండ్ పెళ్ళి కూడా చాలా చాలా గ్రాండ్గా జరిగింది. బోల్డ్ మంది వచ్చారు, ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, అసలు ధూమ్ధామ్ ఫుల్ బారాత్ గీరాత్ అంతా సూపర్గా ఎంజాయ్ చేసాం. అసలు అది మోస్ట్ మెమరబుల్ థింగ్ ఇప్పటిదాకా లైఫ్లో సో ఫార్ నాకైతే. అండ్ వీ స్టార్టెడ్ లివింగ్ టుగెదర్. శ్రీనగర్ కాలనీలో ఒక హౌస్లో ఉండేవాళ్ళం ఇద్దరం. దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ రమ్య అండ్ రాఘవ్స్ లైఫ్ టుగెదర్ యాజ్ వన్. అప్పుడు ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఏంటంటే నాకు సరే ఇంకా యాంకరింగ్ అది కాదు, సీరియల్ స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నా. సీరియల్ భార్యమణి సీరియల్ ఈటీవీలో వచ్చేది, అందులో విలన్ క్యారెక్టర్ వేసా. అందులో కొంతమంది మీకు ఒకవేళ గుర్తుండుంటే. అయితే మనకు అంటే జనరల్గా నాకు సీరియల్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే టైమింగ్స్ అవన్నీ నాకు ప్రాక్టికల్గా నిజంగా తెలియదు, ఎందుకంటే అప్పటిదాకా నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి. మాకు పెళ్ళయింది, కొత్తలోనే ఆఫర్ రావడము, నేను వెంటనే ఓకే చెప్పేయడం టు ఇంప్రెస్ మై అత్తగారు, స్పెషల్లీ ఆడ సీరియల్ ఫ్యాన్ అని ఒప్పుకున్న తర్వాత ఇంకా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇంకా అది ఫుల్ లెంగ్త్ రోల్ అవ్వడంతో నా పొద్దున 6 o'clock 6:30కి ఇంటి నుంచి బయలుదేరితే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అక్కడ షూట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 9:30 10 అయిపోయేది అనమాట. అంటే మేము అప్పుడే పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకుని కొత్తలోనే ఇంత ఫుల్ హెక్టిక్ షూట్ అయిపోయింది అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత బిజీ అయిపోతానని చెప్పి. సో దాంతోడు ఇక నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అవ్వడం, తనేమో నేను ఫ్రీ ఉన్న రోజు తనకు ఆఫీస్ ఉండడము, అండ్ నాకు వీకెండ్స్ వర్క్ చేయడము, ఇక ఫెస్టివల్స్ లేదు ఏం లేదు. అసలు చాలా చాలా తక్కువ టైం దొరికింది మా ఇద్దరికి ఇనీషియల్గా ఫస్ట్ మంత్స్ అయితే. అసలు మాకు ఒక్కోసారి అయితే ఇంకా అది సెట్ కాలేదు, అంటే మాట్లాడుకుందామన్నా ఏదైనా టైమింగ్ సెట్ అవ్వకపోవడము, ఇంకా వచ్చి చిరాకు వచ్చేసింది మధ్య మధ్యలో ఏంటిది అని చెప్పి చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే జనరల్గా ఐటీలో కానీ ఎనీ జాబ్లో కానీ ఎలా ఉంటుందంటే మండే నుంచి వర్క్ చేస్తాము, సాటర్డే సండేనో లేదా సండేనో మనకి ఫ్రీ ఉంటుంది అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఓకే ఈరోజు సండే, ఈరోజు ఇంట్లో ఉంటామని. కానీ ఇప్పుడు ఈ మూవీ ఇండస్ట్రీ లేదా సీరియల్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే హాలిడేస్ అనేవి ఫిక్స్డ్గా ఉండవు. ఇలా వీకెండ్స్ కానీ శనివారాలు సెలవని కానీ ఆదివారం సెలవని కానీ ఉండదు. సో మోస్ట్లీ వాళ్ళ స్కెడ్యూల్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. సో అవన్నీ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి నాకైతే టైం పట్టింది ఆనెస్ట్గా. ఎందుకంటే నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, అలాగే తనకు కూడా ఇది ఫస్ట్ టైం. సో తను కూడా ఏంటంటే ఓకే నాకు కొత్తగా ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని ఎలాగైనా బాగా చేయాలి. రమ్య ఎలాంటి రకం అంటే షూటింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 5:30కే వెళ్ళిపోతుంది. గేట్లు తీసే వాచ్మెన్లు వాళ్ళు కూడా ఇంకా రారనమాట. అప్పటికి ముందే సెట్కి వెళ్ళి కూర్చోవడం అలవాటు. నాకు లేని హ్యాబిట్, రమ్యకి ఉన్న హ్యాబిట్ ఇదొకటి. ఇంకా అరగంట ముందే ఉంటుంది కానీ నెవర్ లేట్. మనం అంతా ఆపోజిట్, అరగంట లేటే కానీ నెవర్ బిఫోర్ అలా ఉంటుంది. మ్యారేజ్ అయిన ఫ్యూ మంత్స్ ఇలా కన్ఫ్యూజన్లో ఉన్నాము. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది మా క్రిషు. అయితే అసలు మేము ప్రిపేర్డ్గా కూడా లేము. అప్పుడే ఇంకా పెళ్ళైంది కదా, పేరెంట్స్ అయిపోతున్నామా అని ఇంకా మేము ఇంకా చాలా షాక్ అయ్యాము. ఇంకా రెడీగా కూడా లేమన్నమాట. మీ వైఫ్ ప్రెగ్నెంట్ అనగానే మన సినిమాల్లో చూపిస్తారు కదా, హీరోని అని ఎగిరి గంతేసి ఒక రింగ్ రౌండ్ తిప్పి అలాంటి ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ మై ఫీలింగ్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే మేము ఇద్దరం ప్రిపేర్డ్గా లేము దానికి. ఏం చేయాలనుకున్నాము, బట్ మేము ముందుకు వెళ్ళాము. దాని తర్వాత షూటింగ్స్ అవన్నీ కూడా బ్రేక్ తీసేసుకున్నాను. బట్ నాకు ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే మా క్రిషుగాడు, మా బాబు సేవ్డ్ ఆర్ మ్యారేజ్ అని ఫీలింగ్ వస్తుంది నాకు నిజంగా హానెస్ట్లీ. బికాస్ ఎందుకంటే వాడు వచ్చిన తర్వాతే నేను వర్క్ నుంచి బ్రేక్ తీసుకున్నా, ఇంట్లోనే ఉన్నా. మేము ఇద్దరం కలిపి స్పెండ్ చేసాం టైం, మాట్లాడుకోగలిగాము, బయటికి వెళ్ళాము. అప్పుడు మేము యాక్చువల్గా తిరగడం స్టార్ట్ చేసాము. సో అప్పటిదాకా ఏవో ఒక చిన్న చిత్తగా గొడవలు అవుతూనే ఉన్నాయి. సో అందుకని మా క్రిషుని నేను చాలా లక్కీగా ఫీల్ అవుతాను. అండ్ తర్వాత ఇంకా వీడు పుట్టడం జరిగింది. పుట్టిన తర్వాత ఏంటంటే ఇంకా చెప్పాను కదా మేమంతా ప్రిపేర్డ్గా లేము. ఇంకా ఎర్లీ ఏజెస్, నేను 24 అండ్ రాఘవ్ 26 ఆ టైంలో. అండ్ ఆ విషయం డైజెస్ట్ చేసుకొని ఓకే దిస్ ఈజ్ హ్యాపెనింగ్, వీఆర్ బికమింగ్ పేరెంట్స్ అనేది డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. ఒక 1 week నాకు అసలు మైండ్ పనిచేయలే. ఏంటి ఇప్పుడు ఒక బేబీ వస్తాడా లైఫ్లోకి, ఎలా చూసుకుంటాము, ఏం చేయాలి, ఎలా అరేంజ్ అవుతాయి అన్నీ అని చెప్పి చాలా 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 టెన్షన్ పడ్డాను. ఒక 1 week అది సింక్ ఇన్ అవ్వడానికి నాకు 1 week పట్టింది. మేము అప్పుడే పేరెంట్స్ అయిపోయాము. పేరెంట్స్ అయిన తర్వాత అంత కెరీర్లో కూడా పీక్స్లో కూడా ఏమీ ఉండం కదా. సో మినిమం తన శాలరీతో నడుస్తుంది. 25-26 years ఉన్న అబ్బాయికి ఎంత శాలరీ ఉంటుందండి?
ఒక 30,000 40,000 అలా వచ్చేవి అప్పట్లో నాకు. రమ్యకు కూడా ఇంచుమించు అలాగే వచ్చేది. అండ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత తను కూడా షూటింగ్స్ చేయలేదు. సో నా శాలరీ మీదే నడుస్తుందన్నమాట. సో మా లైఫ్స్కి మాకు ఇప్పుడు యాడ్ ఆన్ అవుతున్న ఈ కొత్త రెస్పాన్సిబిలిటీస్కి చాలా గ్యాప్ వచ్చేసింది. సో ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్ అయ్యాం. ఎలా ఉండేదంటే ప్రాక్టికల్గా చెప్తున్నాం మీకు, ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కృషి లైక్ 1 year 2 years ఉన్నప్పుడు ప్రతి డాక్టర్ విజిట్కి టెన్షన్ పడేవాడిని నేను. ఎందుకంటే ఏం మందులు అంటారో, ఏం వ్యాక్సినేషన్ అంటారో. వ్యాక్సినేషన్ అంటే ఎంతో తెలియదు. ఒక్కొక్కసారి 3,000, ఒకసారి 4,000, 6,000 అలా వెళ్ళిపోతూ ఉండేవి. అండ్ ఫైనాన్షియల్గా కూడా కొంచెము స్ట్రగుల్ అయ్యాము బాగానే. అండ్ తర్వాత ఒక ఫ్యూ మంత్స్ అంటే కృషికి ఐ రిమెంబర్ లైక్ 3 months అలా ఉన్నప్పుడు ఒక డ్యాన్స్ షో నుంచి పిలిచారు, కపుల్ డ్యాన్స్ షో అని చెప్పి. ఓకే ఇదేదో ఆపర్చునిటీ వచ్చింది కదా చేద్దాము అని చెప్పి. అంటే ఇంకా 3 months వాడికి అయినా కూడా పర్లేదు, నాకు ఇంకా C section అయ్యింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళడానికి ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనుకుని ఇంకా ఒప్పుకున్నాము, వెళ్ళాము. కాకపోతే నేను ఫిజికల్గా అంత ఫిట్గా లేను ఆబ్వియస్గా కదా. అంటే ఒక బర్త్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటాం, బాగా నేను లావ్ అయిపోయాను, పుట్ ఆన్ అయ్యాను. అండ్ అంత ఓపిక ఉండదు. స్టిల్ నేను ట్రై చేస్తున్నా. బట్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడు టీవీలో కనిపించేవాళ్ళు అందంగా సన్నగా నాజుగా, అంటే నన్ను కూడా అలాగే చూసి సడన్గా ఇలా చూసేసరికి ఒక్కసారిగా అందరికీ చాలా షాక్ అనిపించింది. నేను అంటే మరి అలాగ రెస్పాన్స్ వస్తుంది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ షో హోస్ట్లు కూడా నా మీద జోకులు వేయడము, కమెంట్స్ వేయడము, బయట కూడా అలా కమెంట్స్ చేయడం, అది కొంచెం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అర్థం చేసుకోవాలి కదా, అంటే టీవీ ముందు కనిపిస్తున్నామంటే ఓకే అదొక్కటే మీకు తెలుస్తుంది, బ్యాక్లో చాలా వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, చాలా గోత్రూ అవుతూ ఉంటారు, అవన్నీ అందరికీ తెలియదు. కాబట్టి జస్ట్ అపియరెన్స్ని చూసి జడ్జ్మెంటల్గా ఉంటారు. అది కొంచెం చాలా లో అయిపోయాను. బట్ రాఘవ్ చాలా సపోర్ట్ చేశాడు ఆ టైంలో. ఆ షోలో కూడా చాలా డిఫెండ్ చేశాడు. ఏంటంటే తను న్యూ మదర్, మీరు అప్రిషియేట్ చేయాలి ఇలా తను వచ్చి చేస్తున్నందుకు అలా అని చెప్పి. మామూలుగా ఒకరిని బాడీ షేమ్ చేయడమే తప్పు. అలాంటిది ఒక ఉమెన్ డెలివరీ తర్వాత డ్యాన్స్ షోకి వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటే ఫస్ట్ మీరు దాన్ని అప్రిషియేట్ చేయాలి. సో మన టీవీ ఇండస్ట్రీలో నాకు నచ్చనిది ఏంటంటే సిచ్యువేషన్ సంబంధం లేకుండా ప్రతిదాన్ని ఒక బాడీ షేమింగ్ కామెడీ కింద తయారు చేస్తారు హోస్ట్. ఎందుకంటే నాలెడ్జ్ లేకపోతే స్కిల్ లేకో జోక్ జనరేట్ చేయాలంటే ఒకళ్ళని బాడీ షేమ్ చేసే జనరేట్ చేయాలని బాగా ఫిక్స్ అయిపోయారు అందరూ. డెలివరీ అయిన తర్వాత ఒక డ్యాన్స్ షోకి వచ్చిన ఒక ఉమెన్ మీద ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు. నేను ఆ షోలోనే వాళ్ళకి చాలాసార్లు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చాలాసార్లు చెప్పాను, దిస్ ఇస్ నాట్ నైస్, ఇలా మాట్లాడొద్దని. ఇంకా జడ్జిలు, యాంకర్లు అందరూ ఇదే కామెంట్స్ చేయడం నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ నేను కౌంటర్ చేసిన ఆర్గ్యుమెంట్స్ కూడా టీవీలో వేయలేదు. రమ్య ఇదివరకు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా అయిపోయింది అన్నది మాత్రమే ప్రొజెక్ట్ చేశారు, విచ్ వీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఐ వాజ్ టోటలీ డిసప్పాయింటెడ్ విత్ దాట్. బట్ దెన్ మేము షో అయితే కంటిన్యూ చేసాము బికాజ్ వీ వాంటెడ్ టు డూ దాట్. రమ్య కూడా మీ ఇద్దరం కలిసి చేయాలి అని చాలా కోరిక ఉండేది ఆ టైంలో. సో వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవడం, ఇద్దరు కలిసి చేసే ఆపర్చునిటీ మళ్ళీ వస్తాయో రాదో తెలియదు కదా, చేద్దాం అంటే వీ వెంట్ త్రూ దట్. సో అలా ఫ్యూ ఇయర్స్ వర్క్ చేసుకుంటున్నాం ఇద్దరము. సో పేరెంట్స్ సపోర్ట్తో కృషి వల్ల అంతా బాగానే జరిగింది. నేను ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాం. తర్వాత తపస్య వచ్చింది 2016లో. సో దట్ ఈస్ వన్ ఇంకా నేను మళ్ళీ హ్యాపీగా కంఫర్టబుల్గా బ్రేక్ తీసుకొని ఇంకా కిడ్స్తో స్పెండ్ చేద్దామని చెప్పి. ఎందుకంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు రాఘవ్ కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. అండ్ నేను తెగ వర్క్ చేయాల్సిన అవసరము లేదు. పిల్లలతో కూడా బాగా స్పెండ్ చేశాను ఆ టైం కూడా. ఇల్లు కొనుక్కున్నాము, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. అప్పటిదాకా అంత బాగానే ఉంది, అన్నీ బాగానే ముందుకు వెళ్తున్నాయి. అయితే 2018లో రాఘవ్కి ఆమ్స్టర్డామ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది నెదర్లాండ్స్లో. సో అప్పటిదాకా మేము అబ్రాడ్ వెళ్ళాలి అనే ఆలోచన తనకు కూడా ఎప్పుడూ లేదనమాట. ఎప్పుడు అందరం ఇక్కడే ఉందాం అనుకున్నాం ఇండియాలోనే. బట్ తను ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చినప్పుడు అనుకున్నాం, సరే వచ్చింది కదా ఎందుకు వదిలేసుకోవడము, ఒకసారి ట్రై చేయొచ్చు అని చెప్పి అనుకుని ఇంకా తను ఫస్ట్ వచ్చేసాడు. తను వచ్చిన తర్వాత అరే ఇక్కడ అంతా బాగుంది, మీరు కూడా వస్తే బాగుంటుందని చెప్పి అన్నాడు. నేను పిల్లలు వెళ్ళాము, మాకు చాలా బాగా నచ్చింది, అన్నీ చాలా బాగున్నాయి, ఫోటోలు దిగాం, ప్యారిస్ వెళ్ళాము, అన్ని ప్లేసెస్ చూసాం నెదర్లాండ్స్లో. అరే ఇక్కడ చాలా బాగుంది కదా అని అనిపించింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇంకా ఒక 1-2 months తర్వాత అన్నీ చూసేసాం కదా, ఇంకా ఏముంటుంది ఇక్కడ
అని ఇంకా మెల్లగా ఒక ఒక కైండ్ ఆఫ్ ఒక చిన్న పురుగు స్టార్ట్ అయింది మైండ్లో. వద్దులే ఇక్కడ, అంటే నేను ఫ్యూచర్ ఇక్కడ లాంగ్ టర్మ్ ఊహించుకోలేకపోయాను. ఇక్కడే ఉంటాం, పిల్లలు మేము అందరం ఇలా, పిల్లలు ఇంకా స్కూల్కి, అంటే ఇక్కడ అన్నీ ఎవరు సపోర్ట్ ఉండరు, మనమే చేసుకోవాలా ఇవన్నీ అని చెప్పి దానికి నేను అస్సలు నేను ప్రిపేర్డ్గా లేను. వాళ్ళు ఇంకా చాలా చిన్నపిల్లలు అప్పుడు, ప్రిపేర్ లేను. షూటింగ్స్ చేసుకుంటున్నా, బాగానే ఉన్నాను కదా, బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇవన్నీ చెయ్యాలా, ఎవరు చేస్తారు ఇవన్నీ అని చెప్పేసి ఇక నా వల్ల కాదనుకున్నా. ఇంకా చెప్పా, ఇంకా ఒకరోజు చెప్పేసా, ఇదేదో నాకు వర్కౌట్ అయ్యేలా లేదు, ప్లీజ్ ఇంకా నేనైతే వెళ్ళిపోతా, ఇక్కడైతే ఇలా అబ్రాడ్ ఇలాంటివన్నీ నాకు వర్కౌట్ కావు, వెళ్ళిపోతాను, నువ్వు కావాలంటే కంటిన్యూ అవ్వు, బట్ నేనైతే నేను ఇక్కడ ఉండలేనని చెప్పా. ఐ కెన్ ఇమాజిన్ లైక్ ఫర్ రమ్య ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే అక్కడ ఉండే సిచ్యువేషన్ నుంచి ఇక్కడికి వచ్చి కొత్త ప్లేస్లో అడ్జస్ట్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ. అండ్ దట్ టు ఆ టైంలో మనకు ప్లేస్ అని ఒకటే కాదు, చాలా అన్సర్టనిటీస్ ఉండే. స్కూల్స్ ఎలా మేనేజ్ చేస్తాము అవేమి మాకు తెలియదు. అండ్ ఇక్కడ మాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే తర్వాత అన్నీ సెటిల్ అవుతాయని ధైర్యం, కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు. అప్పుడు నేను ఉండే ఫ్లాట్మేట్ అతను కూడా అప్పుడు బ్యాచులర్, అతనికి తెలియదు పిల్లలతో ఎలా మేనేజ్ అవుతుంది, ఏంటి వర్కౌట్ అవుతాయి, ఏం వర్కౌట్ అవ్వని. అది కూడా ఒక మేజర్ రీజన్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేదు ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి. ఎందుకంటే కంప్లీట్ కల్చరల్ షిఫ్ట్ అక్కడికి ఇక్కడికి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇక్కడ పిల్లల్ని చంకనెత్తుకొని తీసుకెళ్ళరు, ఎక్కడ వాళ్ళు ఆ స్ట్రాలర్లోనే తిప్పుతారు. మనకేంటంటే మన పిల్లలు చంకలోనే ఉంటారు, అసలు దిగరు కిందకి. అది మన అలవాటు. ఇక్కడ ఏది గుడ్ ఏది బ్యాడ్ అన్నది కాదు డిబేట్ ఇక్కడ, బట్ దట్ వే కల్చరల్లీ చాలా డిఫరెంట్ అనమాట. సో తనకు కూడా సింక్ కాలేదు, అసలు ఏంటి సిస్టమ్ ఏంటి ఇలా ఉంది అని. అండ్ అన్ని రకాలుగా కూడా చాలా కన్ఫ్యూజన్ ఉండేది, ఇది కరెక్టా అవునా కాదా, మేబీ ఇండియాలోనే బెటర్ ఏమో అని ఇద్దరికి. బట్ తనకి ఎక్కువ, ఎందుకంటే నాకు ఐ న్యూ దట్ నేను ఇప్పుడు ఏ జాబ్లో అయితే ఉన్నానో దానికి మంచి ఫ్యూచర్ ఉంది అండ్ నాకు గ్రోత్ బాగుంటుందని కాన్ఫిడెన్స్ ఉంది ఇక్కడ ఉంటే. బట్ దెన్ సమ్హౌ మా ఇద్దరికి వర్కౌట్ కాలేదు ఈ ప్లేస్. అండ్ రమ్య ఇంకా ప్లేట్ ఫిరాయించింది, ఫ్లిప్ అయిపోయింది. బిగ్ బాస్లో ఫ్లిప్ అంటారు కదా, అలా ఫ్లిప్ అయిపోయింది. అంటే ఈ పాయింట్ మీద రమ్యని నేను నామినేట్ చేయొచ్చు. మీరు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఎందుకు, అలా ఏం వద్దులే, సరే నేనే. తనకు యాక్చువల్గా నిజంగా హానెస్ట్లీ చాలా మంచి జాబ్ ఇక్కడ వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నాడు. బట్ నిజంగా వెనక్కి వచ్చేస్తా అంటాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తను ఇవన్నీ వదిలేసి మళ్ళీ వేరే ఇంతకు ముందున్న దాంట్లోకి వచ్చేసాడనమాట. మా ఫ్యామిలీతో ఉందాం, అందరం కలిసే ఉందాం అని చెప్పి వచ్చేసాడు. సో అలా వెనక్కి వచ్చేసాము. ఓకే, నాకైతే బాగానే ఉంది. వెళ్ళిన తర్వాత అంతా సో ఇక నేను మళ్ళీ నా రొటీన్లో నేనున్నా, నా షూటింగ్స్ నేను చేసుకుంటున్నాను, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ రాఘవ్లో నేను ఇదివరకు ఉన్న ఎంతూజియాజం కానీ, లేకపోతే తనకి ఇదివరకు ఉన్న ప్యాషన్ కానీ అంత తర్వాత నాకేం అనిపించలేదు. ఎందుకంటే తను ఎప్పుడు ఏదో మిస్ అవుతున్నట్టు, కొంచెం డిప్రెస్డ్గా అట్లా కనిపించడం మొదలైంది. ఎందుకంటే మరి తను ఏం మిస్ అవుతున్నాడో నేను చాలాసార్లు అడిగాను కూడా. బట్ డెఫినెట్లీ నేను అర్థం చేసుకోగలను. తను చాలా మంచి జాబ్ నుంచి తను వెనక్కి వచ్చేసినట్టు ఫీల్ అవ్వడం, కొంచెం లోగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇదేంటి నేను వెనక్కి వెళ్తున్నాను ఏంటి కెరీర్లో ముందుకు వెళ్ళకుండా అని తనకు ఆ స్ట్రగుల్ తను ఫేస్ చేస్తాడు. బట్ బయటికి ఎప్పుడు చూపించేవాడు కాదు. బట్ తనంత హ్యాపీగా అయితే లేడు, అదైతే నాకు తెలుసు. ఇండియా వచ్చేసిన తర్వాత నేను ఒక జాబ్ చూసుకున్నా, జాయిన్ అయ్యాను, బాగానే వెళ్తుంది. బట్ స్టిల్ సమ్వేర్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఇక్కడ చూసిన వర్క్, ఇక్కడ చూసిన ప్రొఫైల్ అక్కడ ఏ కొసానా మ్యాచ్ కావట్లేదు అనమాట. బట్ దెన్ ఏదైతే ఏమైంది, అందరూ ఒక దగ్గర ఉన్నాం అన్న ఫీలింగ్తో కంటిన్యూ చేస్తున్నా. స్ట్రగుల్ అవుతూనే అలా మొత్తానికి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్న టైంలో మనందరి లైఫ్లో ఒకటి వచ్చి పడిందండి 2020. పర్సనల్గా మేము ఎఫెక్ట్ అయ్యాము. అండ్ మా ఫాదర్ ఇన్ లాని కూడా మేము పోగొట్టుకున్నాము. 2020 చాలా టఫ్ ఇయర్ అందరి లైఫ్స్లో అండ్ మా లైఫ్లో కూడా. ప్రత్యేకించి నాకు ఇట్స్ ఎ పర్సనల్ హ్యూజ్ లాస్. మా ఫాదర్ ఇలా అవ్వడం అండ్ అసలు దానికి ముందు జరిగిన ఇన్సిడెంట్స్ కూడా చెప్పాలి. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒకసారి మా ఊరు వెళ్ళి మా పేరెంట్స్తో మాట్లాడాను. చూడండి, ఇప్పుడు పరిస్థితులు ఏం బాగుండట్లేదు, ఇక్కడ ఊర్లో మెడికల్ ఫెసిలిటీ కూడా తక్కువగా ఉంటుంది,
మీరు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోండి, మనం ఒక ఫ్లాట్ తీసుకుందాం, మీకు ఒక ఫ్లాటు మేము ఒక ఫ్లాటు దగ్గర దగ్గరలో ఉండొచ్చు, అలాగే మెడికల్గా కూడా మీకు సపోర్ట్ ఉంటుంది అని మా నాన్నగారికి మెల్లగా ఈ విషయాన్ని పిచ్చేసాను అనమాట. అసలు ఆయన ఒప్పుకుంటారు అనుకోలేదు నేను, కానీ చెప్పగానే ఒక్క నిమిషం సైలెంట్గా ఉన్నారు. సరే అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నారు. నాకు అసలు షాక్ అసలు, ఎందుకంటే ఆయన పుట్టింది పెరిగిందంతా ఊర్లోనే, ఎప్పుడు హైదరాబాద్ వచ్చి ఉంటానని ఆయన అనలేదు. వచ్చిన 2-3 రోజులు అంతే, వెంటనే వెనక్కి వెళ్ళిపోయేవారు. బట్ ఆ రోజు ఎందుకో ఆయనకి బాగా ఆలోచించి సరే అన్నారు. సరే అనగానే ఇంకా వెంటనే మా అన్నయ్య నేను అన్నీ ఆలోచించుకొని ఒక ఇల్లు తీసుకొని, లక్కీగా ఏంటంటే ఇల్లు కూడా మా ఫ్లాట్ ఆపోజిట్ ఫ్లాట్లోనే దొరికింది. మా అన్నయ్య వాళ్ళు ఆ హౌస్ తీసుకున్నారు. ఆ హౌస్లో మొత్తం అంతా సెటప్, ఫర్నిచర్ అంతా సెటప్ చేసి ఇంకా వీళ్ళు రావడమే లేట్ అని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో వస్తారనగా మాకు ఈవినింగ్ కాల్ వచ్చింది, ఇలా హాస్పిటలైజ్ అయ్యారని. మార్నింగ్ ఇంకా ఫస్ట్ ఫ్లైట్కి ఇంకా వెళ్దాం అని టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇంకా నైట్ 9:30, 10కి తెలిస్తే ఇంకా అప్పుడు కార్లో బయలుదేరినా ఇంకా మార్నింగే కదా వెళ్తాం. మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి వెళ్దాం, మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం నేను మా అన్నయ్య. బట్ దెన్ మార్నింగ్ అయ్యేసరికి హీ ఈజ్ నో మోర్ అని తెలిసింది. సో ఒక్కసారి ఏంటంటే మొత్తం రియాలిటీ చేంజ్ అయిపోయింది అనమాట నాకు లైఫ్లో. ఎందుకంటే నేను చాలా ఊహించేసుకున్నా, ఆ హౌస్ తీసుకోవడం, తర్వాత ఆ ఇంట్లో ఫర్నిచర్ అరేంజ్ చేయడం, దానివల్ల ఒక రిలేషన్ ఏర్పడిపోయింది. నేను ఊహించేసుకున్నా చాలా. ఇంకో మా నాన్నగారు ఉంటారు ఇక్కడ ఆపోజిట్ హౌస్లోనే, ఎదురుగా ఉంటాము, అమ్మ నాన్న ఎదురుగా ఉంటారు. సో ఇదంతా నేను రోజు వాళ్ళకి వీడియో కాల్స్ చేసి, ఇక్కడ ఇది పెట్టాను, ఇక్కడ ఎలా అరేంజ్ చేశాను, అక్కడ ఈ లాక్ చేంజ్ చేశాను, ఇవన్నీ వీడియో కాల్ చేసి చూపించడం, చెప్పడం చేస్తూ అదొక హ్యాబిట్ అయిపోయింది. సడన్గా ఈ రియాలిటీ జరగట్లేదు అని తెలిసేసరికి నాకు మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఒక రకమైన ఐ వాజ్ ఇన్ టు డిప్రెషన్ మేబీ ఆ టైంలో. అండ్ కడిల్స్ కూడా యాక్చువల్గా ఆయనకి ఇష్టం పెట్స్ అంటే, ఆయనకి చాలా చాలా ఇష్టం కుక్క పిల్లలంటే. ఎప్పుడు నన్ను అంటుండేవారు ఒక కుక్క పిల్లని పెంచుకుందాం అని. సరే ఇది లక్కీగా ఇలా కలిసి వచ్చింది. ఆయనకి ఇష్టమనే యాక్చువల్గా కడిల్స్ని మేము తీసుకొచ్చాము. బట్ ఇంకా అది ఆయన వెళ్ళిపోయారు, కానీ కడిల్స్ మాతోనే ఉండిపోయాడు. సో దట్ ఈస్ ఆల్సో ఏ రీజన్ మేము కడిల్స్ని కూడా మాతో తీసుకురావడం అనే ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఇది ఫైనాన్షియల్గా కూడా చాలా ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ 2 lakhs ప్లస్ అయింది నాకు టు మేక్ దిస్ అరేంజ్మెంట్ ఫర్ కడిల్స్. దాని గురించి కూడా వీడియో చేసాము, ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద వీడియోస్ లేవు ఎక్కడ, అండ్ హెల్ప్ఫుల్గా ఉండేలాగా అయితే అస్సలు లేవు. సో దిస్ ఈస్ ఇట్, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 2020. ఆ పీరియడ్ మొత్తం మా ఎంటైర్ ఫ్యామిలీకి చాలా చాలా బ్యాడ్గా అయింది. ఫ్యామిలీ వైజ్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఎమోషనల్ వైజ్గా, మా రిలేషన్షిప్ వైజ్గా కూడా చాలా చాలా బ్యాడ్ వర్స్ట్ పీరియడ్ మేము చూసాం యాక్చువల్లీ ఆ టైంలో. అంటే ఇది ఎవరికి బయట ఎప్పుడు చెప్పలేదు ఈ స్టోరీ, అందుకే మీతోనే ఫస్ట్ టైం చెప్తున్నా. సో ఆ టైంలో మా ఇద్దరు రిలేషన్షిప్ కూడా, అంటే మాకు 2019 వెనక్కి వెళ్ళిన దగ్గర నుంచి తను కొంచెం అది లోగానే ఉన్నాడు. బట్ ఇంకా తర్వాత మాకు అన్ని సైడ్స్ నుంచి కూడా చాలా టూ మచ్ ఎఫెక్ట్ అయ్యాము. లైక్ ఎమోషనల్గా కూడా డౌన్ అవ్వడము, మా ఇద్దరు రిలేషన్షిప్ కొంచెం వర్స్ట్గా అవ్వడము, గొడవలు, ఆర్గ్యుమెంట్స్ పీక్స్లో అనమాట. ఏది కలిసి రాలేదు మాకు అసలు, ఏ వయసు కూడా ఏది సపోర్టివ్గా అనిపించలేదు. మేము అంటే ఎలా ఉండేదంటే, మేము మాట్లాడుకుంటే అది పోట్లాటలోకే ఎండ్ అయ్యేది లిటరలీ. అంత ఇక ఏదో చిన్న మాట అంటే అది పెద్ద ఆర్గ్యుమెంట్ కింద, అలా ఇక నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. సో చాలా టెరబుల్ ఫేజ్ వచ్చేసింది ఆ టైంలో. అది ఎంత దూరం వెళ్ళిందంటే, మేము ఒక పాయింట్ ఆఫ్ టైంలో అనుకున్నాం ఇది ఇంకా వర్కౌట్ కాదు, ఇంకా మన ఇద్దరం సపరేట్ అయిపోదామని చెప్పి. అంత సీరియస్గా వెళ్ళింది. అండ్ మేము చాలా అనుకున్న తర్వాత ఫిక్స్ అయిపోయాం, మనం సపరేట్ అయిపోదాం, ఇదే ఇంకా లాస్ట్ అని, ఇంకా పీక్ రీచ్ అయిపోయాం మన ఇద్దరం అని. తెలుసో తెలియకో
నా మైండ్ సెట్ కూడా ప్రాపర్గా లేదు ఆ టైంలో. ఐ డిడ్ మెనీ థింగ్స్ రాంగ్ అండ్ ఎంతవరకు వెళ్ళకూడదో అంతవరకు వెళ్ళిపోయింది మా గొడవలు కానీ మా డిస్టర్బెన్స్ కానీ లైఫ్లో. సో somehow we felt that it is going to end. సో ఇప్పుడు నాకు అది గుర్తు చేసుకోవాలని కూడా లేదు యాక్చువల్లీ. బట్ ఓకే, ఇంకా వెక్స్ అయిపోయి ఇంకా కొట్టుకోవడానికి ఏం లేక ఏడవడానికి ఏం లేక ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్ అనమాట. అలాంటి సిచ్యువేషన్లో విడిపోదామని చెప్పి ఇంకా నేను మా సిస్టర్ అప్పుడు బెంగళూరులో ఉండింది. నేను ఇంకా టికెట్స్ చేసేసుకుంటున్నాను, నేను పిల్లలు వెళ్ళిపోతాం అక్కడికంతా అని చెప్పాను. తను ఓకే అన్నాడు. నేను టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను బెంగళూరుకి. చేసుకుంటుంటే అందులో నాకు పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది అనమాట. అందులో ఆ సైట్లో అడిగితే తను అడిగాను పాస్పోర్ట్ ఎక్కడుంది అన్న. దేనికి పాస్పోర్ట్ అన్నాడు. లేదు నేను బెంగళూరు టికెట్ చేస్తుంటే నాకు పాస్పోర్ట్ నెంబర్ అడుగుతుంది ఎందుకు అని అన్న. దట్ వాజ్ ద మూమెంట్. అంటే ఎన్నోసార్లు ప్యాచప్ అవ్వడానికి ట్రై చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ కొన్ని మూమెంట్స్ ఉంటాయి లైఫ్లో, లైక్ దిస్ వన్. నాకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. ఐ థింక్ మనం తీసుకున్న ఒక రెస్పాన్సిబిలిటీ, మనం ఓకే షీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అనుకుని ఎంతో ఇష్టంగా టేకప్ చేసిన రెస్పాన్సిబిలిటీని నేను మధ్యలో వదిలేస్తున్నానా అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. చాలా గట్టిగా నవ్వేశాడు ఒక్కసారిగా. అప్పటిదాకా చాలా సీరియస్గా ఉన్నవాడు చాలా గట్టిగా నవ్వేశాడు. నాకు అర్థం కాలే, ఏంటి మరీ ఎంత ఎటకారంగా ఉందో నవ్వుతున్నాడు ఏంటి అని చెప్పేసి చిరాకు వచ్చింది. అని అయిన తర్వాత ఫోన్ తీసుకున్నాడు. తీసుకుని ఓకే బెంగళూరు పాస్పోర్ట్ అక్కర్లేదు అన్నాడు. ఓకే ఫైన్. నాకు నవ్వొచ్చింది. నవ్వొచ్చి ఓకే అన్న. సరే మన ఇద్దరం మాట్లాడుకుందాం రా అని చెప్పాడు. ఆ రోజు మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మాట్లాడుకున్నాం, పోట్లాడుకోలేదు. కూర్చున్న తర్వాత ఆ రోజు ఎందుకో మరి ఏం జరిగిందో మాకు కూడా తెలీదు, తనకేం ఫీలింగ్ వచ్చిందో నాకు కూడా తెలియదు. ఏంటిది పిచ్చి మాలోకం అనుకున్నాడు అనుకుంటా నన్ను. ఎలా బతుకుతుంది ఇది మా ఈ తెలివితేటలతో అని ఫీలింగ్ వచ్చినట్టుంది రాఘోకి పాపం. అది జాలి కాదు కానీ అరే ఎలా మా ఇద్దరి మధ్యన ఇంత డిఫరెన్స్ వచ్చిందని ఒక్కసారి నాకు ఫ్లాష్ కట్స్లో అన్ని ఆలోచనలు వచ్చేసాయి అనమాట. ఇలా అయితే ఎండప్ అవ్వకూడదని స్ట్రాంగ్గా అనిపించింది నాకు. దెన్ వి డిసైడెడ్ ఓకే లెట్స్ మేక్ ఇట్ వర్క్, దిస్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్, మనం దీన్ని ఏదో ఒకటి చేద్దాము, వీ విల్ సేవ్ ఇట్ అని డిసైడ్ అయ్యాము. అన్నీ ఇంకా ఒక పీస్ టోన్లో అంటే గొడవ పడకుండా మేము ఒక డిస్కషన్ చేసుకున్నాం అనమాట. డిస్కస్ చేసుకున్నాక అనిపించింది ఓకే మన రిలేషన్ ఈ సపరేషన్ డిజర్వ్ అవ్వదు. బికాస్ మనం ఒక 10 years ఆఫ్ టుగెదర్నెస్ ఉన్నాం, మ్యారేజ్లో ఉన్నాము. బట్ ఇది కాదేమో, మనం లెట్స్ గివ్ ఇట్ అన్ అదర్ ఛాన్స్ అనేసి ఆ రోజు అనుకున్నాం. ఒక ఇద్దరు మధ్యన డిస్టర్బెన్స్, గొడవలు ఆర్ గ్యాప్ వచ్చిందంటే దాని రీజన్ వాళ్ళిద్దరే ఉండరు మోస్ట్లీ. బికాజ్ ఆ చుట్టుపక్కల ఉండే సిచ్యువేషన్స్, పరిస్థితులు, మనుషులు, వీటి పాత్ర కూడా ఉంటుంది బాగానే. సో నేనేం చెప్పానంటే ది ఓన్లీ వే వీ కెన్ సేవ్ ది సిచ్యువేషన్ ఈజ్ టు రిమూవ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్. లైక్ ఈ ప్లేస్ని, ఈ వాతావరణాన్ని వదిలేద్దాము, వదిలేసి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము, లెట్స్ గివ్ ఇట్ ఎ ఫ్రెష్ స్టార్ట్. సో మీన్ వైల్ ఇదంతా జరుగుతున్న టైంలో ప్యారలల్గా ఇంకోటి ఏం జరుగుతుందంటే రాఘవ్కి ఆమ్స్టర్డామ్ నుంచి మళ్ళీ కాల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట రెగ్యులర్గా. మళ్ళీ వెనక్కి వచ్చేయమని చెప్పి ఇలా రెగ్యులర్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో మేము ఇంకా ఆలోచించి ఓకే మనము ఇంకా ముందుకు వెళ్దాము, ఎంత కష్టమైనా ఏదైనా మనం కలిసే ఫేస్ చేద్దాము. సరే ఈ ఆపర్చునిటీ కూడా వస్తోంది కదా, అదేదో టేకప్ చేసి కొత్తగా ఫ్రెష్గా న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాము, వేరే ప్లేస్కి వెళ్ళి మొత్తం అన్నీ వదిలేసి అన్నిటికీ దూరంగా వెళ్ళి ఫ్రెష్గా మళ్ళీ మన లైఫ్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఆ రోజు మేము అనుకున్నాము. అనుకున్న తర్వాత ఇంట్లో పేరెంట్స్కి చెప్పాము, తను వాళ్ళ మదర్కి చెప్పారు, నేను ఇంట్లో చెప్పాను. అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. నిజంగా ఎప్పటికీ మేము ఫ్యామిలీకి థ్యాంక్ఫుల్గా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వదిన వాళ్ళేమో మా అత్తగారిని చూసుకుంటానని చెప్పారు, ఇక్కడ మా సిస్టర్ మా పేరెంట్స్ చూసుకుంటా అంది. వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చి
మీరు వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. సో మ్యారేజ్ అప్పుడు మాకు ఎలా అయితే పుష్ చేశారో సో ఇక్కడికి రావడానికి కూడా వాళ్ళు అంతే సపోర్ట్ చేసి మమ్మల్ని పంపించారు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ రీజన్. మేము ఇప్పటిదాకా చాలామంది అడుగుతున్నారు మీరు ఎందుకు వచ్చారని. మేము మా లైఫ్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి వచ్చాము అండ్ మేము చాలా సక్సెస్ఫుల్గానే దాన్ని ముందుకు తీసుకొచ్చాము ఇప్పటిదాకా. అండ్ వీఆర్ సో 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 ప్రౌడ్ ఆఫ్ ఇట్. మేము చేసిన దానికి నిజంగా చాలా హ్యాపీ డెసిషన్ అది. 2021 జూన్లో అందరూ కలిసి ఒకేసారి ఆమ్స్టర్డామ్కి వచ్చేసాం అలాంగ్ విత్ కడిల్స్. ఈవెన్ మేము వచ్చిన రోజు కూడా ట్యాక్సీ డ్రైవర్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. ఏంటి ఒకేసారి ఫ్యామిలీ అంతా ఇలా వచ్చేసారా, ఎలా పాసిబుల్ అయింది అని. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ డెసిషన్ కదా, బట్ వీ కుడ్ మేక్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ ఎ సక్సెస్ఫుల్ జర్నీ అగైన్ అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. నిజంగా అక్కడికి వచ్చిన తర్వాత చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది, చాలా ఫ్రెష్ స్టార్ట్ అనిపించింది. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము సో దట్ అందరితో కనెక్టివ్గా ఉండొచ్చు అని చెప్పి. అలాగే ఇక్కడ మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడానికి ఉంటుంది, ఎవరికైనా హెల్ప్ కూడా అవుతుంది, యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేజర్లీ అందరితో కలిసి మాట్లాడినట్టు ఇంటరాక్టివ్గా అనిపిస్తుందన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. ఏ రీజన్తో అయితే నేను ఫస్ట్ వెళ్ళిపోయాము, వద్దు బాబోయ్ ఇక్కడ ఉండగలమా అలాంటి దాని నుంచి ఇప్పుడు మొత్తం హోల్ న్యూ పర్స్పెక్టివ్ వచ్చేసింది. సో హౌ థింగ్స్ వర్క్ హియర్. ఇప్పుడు అన్ని పనులు మనమే చేసుకోవాలి, ఇప్పుడు అన్ని పనులు మనమే చేసుకోవాలా నుంచి మనం అన్ని పనులు మనమే చేసుకోవచ్చు కదా అన్న ఫీలింగ్. ఇప్పుడు మా వీడియోస్ చూస్తే చాలా డిఐవై వీడియోస్ లాంటివి కూడా ఉంటాయి మీరు చూస్తే. సో ఇప్పుడు కలిసి చేసుకుంటున్నాం చక్కగా. ఇప్పుడు ఇంటి పని ఉంది ఇద్దరం కలిసి షేర్ చేసుకుంటున్నాము, వంట పని ఉంది షేర్ చేసుకుంటున్నాం, పిల్లల పని సో వీ హ్యావ్ దట్ బాండింగ్. ఇంకా ఇవన్నీ మాకు ఇంకా బాండింగ్కి, మాకు టుగెదర్ టైం స్పెండ్ చేయడానికి, లేకపోతే రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవడానికి ఈ పనులన్నీ కూడా నిజంగా చాలా హెల్ప్ అయ్యాయి మాకు. అండ్ అసలు ఇప్పుడు అవి ఒక పని లేకపోతే దాని గురించి చెప్పుకోవాలి ఇవన్నీ పెద్ద ఫ్యాక్టర్స్ అలాంటి ఆ ఫీలింగ్ కూడా ఏమీ లేదు. మేము నిజంగా ఎంజాయ్ చేస్తూ ఎవ్రీడే, ఎంజాయ్ అంటే ఏముందిలేండి అలసిపోతాం ఆఫ్కోర్స్, కానీ బట్ దాన్ని యాక్సెప్ట్ చేసాము అండ్ అలా ముందుకు తీసుకెళ్తున్నాం. అండ్ వీఆర్ హ్యాపీ అబౌట్ ద డెసిషన్. ఇప్పటిదాకా మేము తీసుకున్న దాంట్లో ఇది కూడా ఒక బెస్ట్ డెసిషన్ అండ్ ఈ డెసిషన్ డెఫినెట్లీ సేవ్డ్ అవర్ మ్యారేజ్. పర్టికులర్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఏదో మేము సాధించామనో ఏదో గొప్పగా చెప్పుకోవడం అనే కాదు. సో చాలామంది చూస్తుంటాం కదా, మ్యారేజ్ బ్రేక్ అవ్వడానికి రీజన్స్ చాలా ఉంటాయి, బట్ కలిసి ఉండడానికి రీజన్స్ వెతుక్కోవాలి, బ్రేక్ అవ్వడానికి కాదనిపించింది. దట్స్ వాట్ వీ లెర్న్డ్ ఇన్ ద ప్రాసెస్. అండ్ మనం ఎలా రీబిల్డ్ చేసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఏదైనా సెట్ బ్యాక్ వచ్చినప్పుడు దాన్ని అలా కట్ చేసేయకుండా మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడదాం, బట్ మన లైఫ్స్ని అయితే చేంజ్ చేసుకుందాం అని సాలిడ్గా ఫిక్స్ అయ్యాం మేమిద్దరం. సో ఇప్పటిదాకా మేము మా స్టోరీ ఎక్కడ చెప్పలేదు, చెప్పాల్సిన అవసరము రాలేదు అని చెప్తామని కూడా మేము అనుకోలేదు. అంటే ఇవన్నీ చెప్పడం ద్వారా ఎవరికో ఏదో ప్రూవ్ చేయాలని కూడా ఏమో అనుకోవట్లేదు. జస్ట్ దట్ తెలుసుకున్నది ఏంటి అంటే అన్ని లవ్ స్టోరీస్ లేదా ప్రతి స్టోరీ అన్ని ఫెయిరీ టైల్ స్టోరీస్ లాగా ఏమి ఉండవు. వి నీడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అంతే. ఏదైనా మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా, విడవడం ఈజీ, వదిలేయడం ఈజీ, పట్టుకోవడం కష్టం అని. సో మేము కష్టమైందే చూస్ చేసుకున్నాం, పట్టుకున్నాం, ఓకే ఈ మ్యారేజ్ని గట్టిగా నిలబెట్టుకుందామని. అండ్ we chose the hardest part and we succeeded.